ఆపరేషన్ కగార్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పౌర హక్కుల సంఘాలు, మేధావులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఊచకోత మంచిది కాదని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్కదుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఓ కమెంట్ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. అయితే కేసీఆర్ ఎందుకు ఈ డిమాండ్ చేశారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా కేసీఆర్ ఇలాంటి ప్రకటన చేశారు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. 2012 మే 16న మాజీ నక్సలైట్ సాంబశివుడు టీఆర్ఎస్ లో చేరారు. అప్పుడు కూడా కేసీఆర్ మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు పేదలకు ఆహారం, నిరాశ్రయులకు ఇల్లు, బలహీన వర్గాలకు భూమి అందించడానికి పోరాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎజెండాను ఆమోదించడమే కాదు అమలు చేస్తామన్నారు. అప్పట్లో అన్నారు, ఇప్పుడు మళ్లీ అదే మాట ఎత్తడం హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని, కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు, కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మరోవైపు పౌర హక్కుల సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆపరేషన్ను ఆపేలా ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం రేవంత్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చలు జరిపారు. జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.